యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మవాసు స్వాతం చవితి యథావిధిగా పద్మ గారు మీ ముందుకి ఈరోజు ఏమంటారు సూపర్ నెట్ శారీస్ అలాగే తీస్తున్నాను, వెళ్తులేదు. సూపర్ నెట్ శారీస్ అలాగే మీకు కోటా చిన్న బార్డర్ చీరలు. అంటే కోటా చిన్న బార్డర్ అంటే చూపిస్తానే, ఇవి మీకు తెలుసు కదా, కోటాలు చిన్న బార్డర్ చీరలు. ఇవి చూపించాలని మేము ముందుకు వచ్చేసాను. నా ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు మస్ట్గా ఒక లైక్ వేసుకోండి అని తెలియచేసుకుంటూ వెళ్దాం చీరల్లోకి. మీ చాలామంది అంటే థంబ్నెయిల్ లేకుండా వీడియోలు నేనే చేసేయటం వల్ల నాకు కొంతమందికి కనిపించదు కదా వీడియో, అందువల్ల చాలా ప్రాబ్లం నా ఛానల్. లేకపోతే ఈ పాటికి 1,00,000 దాటేసి చాలా వరకు వెళ్ళిపోదును. నేనే వీడియోలు చేయటం వల్ల నాకు థంబ్నెయిల్ చేయటం రాదండి. దానివల్ల నేను వీడియోలు ఏదో లైవ్ ఇలా తీసేసుకుని అలా అప్లోడ్ చేసేయడం వరకు తెలుసు, అంతే. నాలెడ్జ్ లేదు అసలు దీని పట్ల. మళ్ళీ మీకు థంబ్నెయిల్ తోటి మంచి మంచి వీడియోలు చేసి వచ్చేయండి. పండుగలు కదా, దుమ్ము దులిపేద్దాం. ఓకే ఓకే. ఫస్టే మీకు ఈరోజు మంచి చందేరి సారీ. ఈరోజు రేపు 25వ తారీఖు నుంచి అమావాస్య, అంటే ఆషాఢ మాసం స్టార్ట్ అనుకుంటా నాకు తెలిసి. వచ్చి ఏకాదశి, తొలి ఏకాదశి, తర్వాత గురు పౌర్ణమి. గురు పౌర్ణమి వచ్చి నాకు తెలిసి జూలై 8, 10, 11 మధ్యలో ఉంటుంది. ఇంకా నేను డేట్ చూడలేదు. అమ్మవారు పువ్వు వేశారండి, కనకదుర్గమ్మ వారు. పొద్దున్నుంచి ఉంది, ఇప్పుడు పడింది. ఏమో మరి ఆశీస్సులు అనుకుంటా. గురు పౌర్ణమి అన్నాను కదా, గురువుగారు ఆశీస్సులు. అదిగోండి వెనకాల ఆశీర్వదిస్తూ అక్కడ ఉన్నారు చూడండి, ఇలా అంటూ మా గురువు గారు. ఆయన దయతో మీ అందరి అభిమానంతో నేను చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా, మంచి మంచి కలెక్షన్లతో చాలా బాగున్నాను. ఆరోగ్యం కూడా, అంటే కాలు నొప్పి కూడా పూర్తిగా తగ్గింది, బాగున్నాను. ఓకేనా, మంచి వీడియో. అందుకని ఇప్పుడు నేను 2 చీరలు పక్కన పెట్టాను, ఎందుకంటే కొంచెం బయటకు వెళ్ళి పని ఉంది. ఇదిగోండి, ఇది పళ్ళు వస్తుందా, సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది. ఇది చందేరి శారీ అండి, బార్డర్ కూడా ఇదే వస్తుంది. వీడియోలో కంటే బయట ఇంకా బాగుంది కలర్. కొంచెం ఈ బ్లూ అనేటప్పటికి, వీడియోకి వచ్చేటప్పటికి వేరియేషన్ ఉంటుంది. పికాక్ గ్రీన్ది బ్లూలా కనిపిస్తుంది, మీ గ్రీన్ సబ్బు బ్లూలా. కొంచెం మోసమే అక్కడ ఈ కలరు. పెద్ద వీడియోలు వచ్చినప్పుడు కూడా కొద్దిగా కలర్ వేరియేషన్ ఉంటాయి కంపల్సరీ, మీరు ఇబ్బంది పడద్దు. చూసుకుని బాగా నచ్చితే కొనుక్కోండి. నేను ముందే చెప్తాను కొంచెం వేరియేషన్ ఉంది అని. మళ్ళీ నేను ఇది ఆర్డర్ పెట్టాను, మీకు ఇది వచ్చింది అని కంప్లైంట్లు వద్దు. మీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి. ఓకేనా. ఇది ఫస్ట్ చందేరి శారీ. ఇది సెమీ టస్సర్ శారీ. చాలా ఇదిగోండి, ఇలా వర్క్ ఉంటుంది, బార్డర్ అంతా వర్క్, చుట్టూ బ్లౌజ్ ఇదే కలర్ ప్లెయిన్ వస్తుంది. మనం ఈ కలర్ పైపింగ్ పెట్టేసి బ్లౌజ్ కుట్టించేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కట్టు చెంగులో ఎక్కడ మొక్క తీసుకుంటే హ్యాండ్కి వేసుకోవచ్చు. హ్యాండ్కి కూడా బ్లౌజ్ ఇవ్వలేనట్టున్నాడు. ఇలా ఉంటుంది చీర. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. సెమీ టసర్ చీర. ఓకే. అలాగే ఈ చీర మొన్న వీడియో చేస్తే ఒక కస్టమర్ కొనేసుకున్నారు. కొనుక్కున్నాక ఆవిడకి ఇది అంటే కొంతమందికి ఏంటంటే చీర అంతా ఫుల్గా అలికేసి సింపుల్గా ముగ్గెడితే అందంగా ఉందో, అలికేసినట్టు ముగ్గులు పెట్టేస్తే అది అసలు లుక్ ఉండదు. ఈ చీర అంతా పువ్వులు లేవనేసి ఆవిడకి ఇది అడిగారు నన్ను, మార్చుకుంటావా అని. ఎట్టి పరిస్థితుల్లో చీర ఎక్స్చేంజ్, నచ్చలేదని మార్చుకోవటాలు పద్మగారి దగ్గర లేవు. మనస్ఫూర్తిగా నచ్చితేనే కొనుక్కోండి. ఇది చీర అండి, కంచి బార్డర్ వచ్చి ఎంత బాగుందో చీర. పైన కూడా బార్డర్ వచ్చింది, చిన్న చిన్న ఫ్లవర్లు బ్లౌజ్ వచ్చింది. అలాంటివి ఏమి ఉండవమ్మా అని చెప్పాను ఆవిడకి. నేను చెప్తే సరే అని ఉంచుకున్నారు. ఉంచుకున్నాక ఎక్కడ దొరికిందో ఆవిడకి, నేను నిన్న వచ్చిందండి తిరిగి, మొత్తం భూతద్దం పెట్టిన ఎతికినా నాకు ఎక్కడ చిన్న బెజ్జం కనిపించింది ఆవిడకి ఎక్కడుందో. అది నాకు ఇలా పెట్టి సాగదీసి ఫోటో పెట్టారు. సరే ఇంక నచ్చలేదు కదా ఆవిడకి, డ్యామేజ్ వచ్చింది ఆ వంకతో. చీర డ్యామేజ్ వస్తే మాత్రం కంపల్సరీ నేను చీరకు చీర, ఈ చీర అనుకోండి, ఈ చీర ఇస్తా, కలర్ మీ ఇష్టం వచ్చిన కలరు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఈ చీర బదులు ఇంకో చీర, ఈ చీర ఇవ్వను, ఈ రేటుది ఈ చీర ఇస్తా. ఇది కూడా పర్టికులర్గా చెప్తున్నా. ఓకే. రేపు నుంచి చాలా చాలా చీరలు వస్తూ ఉంటాయి. అలాగా ఎట్టి పరిస్థితుల్లో ఈ చీరకి ఇదే చీరకు చీర ఇస్తాను. అది కూడా డ్యామేజ్ ఉంటే, నచ్చలేదంటే కాదు. అలా చిన్న బెజ్జం ఎక్కడో ఉందండి.
డిస్కషన్ అనవసరం, నా రెగ్యులర్ అంటే ఫ్యామిలీ మెంబర్ టైపు, ఇంకా డిస్కషన్ అనవసరం అని ఫస్ట్ టైము అంటే చాలా కొంటారు, ఇంకా బాగోదులే అని నేను రిటర్న్ తీసుకున్నాను. ఎంత వెతికినా నాకు కనిపించలేదు. చిన్ని బెజ్జమండి, దాని మూలంగా నేను దీన్ని కొంచెం తగ్గించి, నాకు రిటర్న్ ఆప్షన్ ఉందండి, పెట్టేయచ్చు, నేను పెట్టేయమని అడ్రస్ కూడా పెట్టారు వాళ్ళు నేను పెడితే. కానీ ఎందుకు అంత దూరం మళ్ళీ పోస్టల్ ఛార్జీలు దండగా, అదేదో ఓ 100 రూపాయలు తగ్గించేసామనుకోండి, కనిపించట్లేదండి అసలు. ఓకే, ఈ చీర అవైలబుల్గా ఉంది, కావాలి అంటే కొనుక్కోవచ్చు, అది దీని సంగతి. ఓకేనా, ఇది ఇంకా సూపర్, ఇది కోటా చీర అండి, చాలా బాగుంటాయి ఈ చీరలు. ఇదిగోండి, ఇది బ్లౌజు. వన్స్ నా దగ్గర నుంచి చీర బయటకు వెళ్ళిపోయాక నచ్చలేదు, ఇలా ఉన్నాయి అలా ఉన్నాయంటే మాత్రం కొనుక్కోపోయినా నేను బాధపడ్డా, కానీ రిటర్న్ మాత్రం తీసుకోను. అది ఎలాంటి చీర డ్యామేజ్ వస్తే మాత్రమే రిటర్న్ తీసుకుంటా. అది ఎంత టోళ్ళు అన్నామనండి, ఎన్ని లక్షలన్నా కొనివ్వండి, ఎన్ని వేలన్నా కొనివ్వండి, నాకు సంబంధం లేదు. నేను చాలా పర్ఫెక్ట్గా ఖచ్చితంగా వన్స్ ఒకటి ఏంటి అంటే, ఒక చీర బయటికి వెళ్ళాక మళ్ళీ రిటర్న్ వస్తే మాకు బిజినెస్ చేసుకునే వాళ్ళకి సెంటిమెంట్ అండి అసలు. ఇంకొకటి, ఒక కంప్లైంట్ చెప్పాలన్నా, చీర నచ్చలేదని చెప్పలేదన్నా, రాలేదు అని చెప్పాలన్నా కూడా కంప్లైంట్ మధ్యాహ్నం 2 తర్వాత మెసేజ్ చేయండి. మార్నింగే నా చీర రాలేదు, ఇంకా రాలేదు, లేకపోతే ఈ చీర డ్యామేజ్ ఉంది, లేకపోతే ఈ చీర బాగాలేదు, ఇలాగ మెసేజ్లు మధ్యాహ్నం 2 తర్వాత పెట్టండి. నేను వాటికి సమాధానం చెప్తా. బాధ్యత నాది, ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు కాబట్టి మీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, నా డైలీ కస్టమర్ అయినా సరే. ఇది బ్లౌజ్ వస్తుంది. సోది ఎక్కువ చెప్పేశాను కదా, టైము లెంత్ అయిపోతుంది అన్నమాట వీడియో. అది కూడా కోటా చీర అండి. అది ఆ కోటా చీరలన్నీ నేను రేట్ చెప్తాను, డైరెక్ట్గా చెప్పేస్తాను, నచ్చితేనే కొనుక్కోండి. ఇది సూపర్ నెట్ శారీ అండి, ఇలా ఉంటుంది, లైట్ కలర్, ఇలా లేస్ వస్తుంది, చాలా బాగుంది, నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే ఇది కోటా చీర అండి, అప్లిక్ వర్క్ వచ్చి. ఇది నేను అమెరికా కూడా పంపించానండి బ్లౌజ్ కుట్టించి ఫ్రెండ్కి. ఎప్పుడు వస్తారు పద్మ గారు, రండి నేను వీసా ఇస్తానంటున్నారు అమెరికా రావటానికి ఆవిడ. మంచి మంచి ఉన్న 10 మంది మాత్రం అద్భుతమైన కస్టమర్ అండి నాకు. అది కోటా చీర. ఇది ప్యూర్ లెనిన్ చీర. ఓకే, ప్యూర్ లెనిన్ సారీ. పర్టికులర్గా నేను ఇలా వీడియో మనిషికి చెప్పడం కంటే వీడియో పరంగా చెప్పేస్తే ఓ పని అయిపోతుంది. ఇది బ్లౌజ్ అండి, మంచి లైట్ లెమన్ ఎల్లో, లైట్ కలర్, అప్పుడప్పుడే మొక్కటానికి వస్తుంది చూసారా ఆ కలరు, ప్యూర్ లెనిన్ శారీ. అలాగే ఈ చీర కూడా నేను అమెరికా బ్లౌజ్ ఇందులో వేరే కలర్ కుట్టించి పంపించాను. ఇది సిల్క్ కోటా చీర, ఇలా వర్క్ ఉంటుంది, స్కాలప్ డిజైన్ ఉంటుంది, దీనికి కలంకారీ బ్లౌజ్ వస్తుంది, చాలా బాగుంది బ్లౌజ్. ఇట్లా నచ్చితే ఆర్డర్ చేసుకోండి. అలాగే ఇది రోజు చూపిస్తున్నాను సూపర్ నెట్ శారీ. నా చీర ఎల్లో అనుకున్నాను, వెళ్ళిపోయింది. ఇది పింక్ అండి, ఇది ఒకటి ఉంది. మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి, లేదంటే అస్సలు ఇబ్బంది లేదు, ఏదో రకంగా అయ్యే వెళ్తాయి ఇప్పుడొకప్పుడు. ఓకే, చీర అమ్మేసి ఈ డబ్బులతోటే జీవించాల్సిన అవసరం పద్మకు లేదండి. ఓకే, ఒకప్పుడు కొంచెం కష్టపడ్డాను, ఇప్పుడు నాకు అంత అవసరం లేదు. సరదా కాలక్షేపం, ఖాళీ ఉంది కదా అని ఫోన్లు చేసి సొల్లు చెప్పుకుని దెబ్బలాట్లు పెట్టుకుని, లేకపోతే ఆవిడ అలాగంట ఈవిడ ఎలాగంట అని మాట్లాడుకునే బదులు ఇలా చేసుకుని మీకు సమాధానం చెప్పుకుంటా కాలక్షేపం చేస్తే వెళ్ళిపోతాయి. రూపాయి వచ్చింది అనుకోండి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది పళ్ళు సేమ్ ఇదే ప్రింటెడ్, బ్లౌజు చాలా బాగుంటుంది చీర. అదొకటి. ఇలాంటి మంచి మంచి కలెక్షన్లు కావాలంటే పద్మ ఛానల్ చూడొచ్చు, కొనకపోయినా పర్లేదు, చూడండి, చూసి ఓ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఆడండి. ఇది వచ్చిండి ఎంత బాగుంది ఈ చీర. ఈ గురు పౌర్ణానికి ఒకటి, తొలి ఏకాదశికి ఒకటి, ఇంకా అన్ని కొత్త చీరలే పద్మ గారు. ఓకే, ఇదో చీర, ఇదే కలర్ బ్లౌజు. ఇది హెవీ క్వాలిటీ కాటన్ చీర అండి. ఇదొక చీర ఉంది, నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు, బాగుంది, లేదా కుట్టించేసుకుంటాను బ్లౌజు. ఇంక ఇవి చెప్పాను కదా, ఇవి కోటా చీరలు అండి, గోల్డ్ బార్డర్ వచ్చినాయి అని. దీనికి ఈ పింక్ కలర్ అంటే ఈ కరివేరు కలరు, ఈ లైట్ కలర్, డార్క్ కాదు, ఈ లైట్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఈ చీర వచ్చేసి మీకు ఒక్క చీర 2300 పడుతుందండి. ఒక్క చీర కొంటే షిప్పింగ్ మీదే, 2 చీరలు అయితే షిప్పింగ్ నేను ఇస్తాను. ఓకే, ఇది బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ కోటా చీరలు. నేను పెద్ద వీడియోలో చెప్పిన చిన్న వీడియోలో చెప్పిన విషయం అయితే ఇది.
నచ్చలేదంటే చీర మార్చుకోవటం ఉండదు. 1-4 సార్లు ఆలోచించుకుని నచ్చితే కొనుక్కోండి, లేకపోతే లేదు, ప్రాబ్లమే లేదు. అలాగే తిరుపతి నుంచి శ్యామల గారు కానీ ఆవిడకి ఇంకా డెలివరీ అవ్వలేదు చీర. 17వ తారీఖు 10వ తారీఖు బుక్ చేసాం. 17 ఒక్కొక్క రోజు లేట్ అవుతుంది. ఒక చీర 1 మంత్కి డెలివరీ అయిందండి. కానీ మా డిటిటీసీ వారు కూడా చాలా కేర్ తీసుకుంటారు, బాగా ఇస్తారు, ఫాలో చేస్తారు. ఇది కోట. ఇవి ఒక్క చీర కాస్ట్ 2300. సింగిల్ శారీ అయితే షిప్పింగ్ మీదే. 2 చీరలు కొనుక్కుంటే షిప్పింగ్ నేను ఫ్రీ ఇస్తా. ఇవన్నీ కూడా గోల్డ్ బార్డర్ వచ్చిన కోటా చీరలు. ఈ బార్డర్ కలర్ బ్లౌజులు వస్తాయి, చాలా బాగుంటాయి. మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి, అస్సలు ప్రాబ్లం లేదు. ఓకే, తగ్గిస్తావా, ఫ్రీ షిప్పింగ్ ఇస్తావా, ఇవన్నీ కూడా అడగొద్దమ్మా. మళ్ళీ 1-4 సార్లు అడిగి నేను ఏదన్నా అంటే పద్మ గారికి కోపం ఉందండి. కోపం లేకపోతే లేకపోతే నా నెత్తి మీద ఉందరు జనాలందరూ. సమాధానం అలాగే అంటే మీ అడిగే ప్రశ్నను బట్టి నా జవాబు ఉంటుంది. ఓకే, ఇది బ్లౌజ్ వస్తుంది కలర్. ఈ చీర కూడా నా అమెరికా ఫ్రెండ్ కొనుక్కున్నారు, గాయత్రి గారు. ఇందులో వేరే కలర్, బిస్కెట్ కలర్. ఆ చీర కట్టుకుంటే అందరూ అడిగారంట బాబా గుళ్ళో. చెప్తారు ఆవిడ చాలా హ్యాపీగా, ఏదో నేను ఫ్రీగా ఇచ్చినట్టు చెప్తారండి నాకు. ఇది కూడా మీకు కలరు ప్రింట్ సబ్ కలర్ బ్లౌజు వస్తుంది, చాలా బాగుంటుంది చీర. కోటా చీర అండి ఇది కూడా. ఈ చీరలన్నీ కావాలంటే 8555929044 నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. అదే నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే కూడా ఉంటుంది. చేసేసి స్క్రీన్ షాట్ పెట్టేయండి, నచ్చితే కొనుక్కుని. ఓకే, బలవంతం అయితే ఏమీ లేదు. పద్మ గారు అసలు బలవంతమే చేయదండి ఎవరిని, అవసరం లేదు. ఫస్ట్ నాకు చెప్పాను కదా, ఒకప్పుడు అయితే బిజినెస్, ఇప్పుడు అంత అవసరం లేదు, టైంపాస్ అంతే. కానీ ఫ్యాషన్ చీరలు అంటే చాలా ఇష్టం. వాటిని చూస్తేనే కడుపు నిండిపోతుంది అనమాట, వెరైటీలు చూస్తే. అది ఇంక ఇక్కడి నుంచి అక్కడి వరకు కోటాలు అయిపోయి, ఇక్కడి నుంచి సూపర్ నెట్ చీర. ఈ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఈ చీర వచ్చేసి 2600 పడుతుంది ఒక్క చీర కాస్ట్. ఓకే, ఇది కలంకారీ ప్రింట్ మెరూన్ కలర్. ఇదే కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ సూపర్ నెట్ మంచి క్వాలిటీ చీరలు అండి. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోవచ్చు. కొనుక్కున్నప్పుడేమో చీర గబగబా కొనేసి నచ్చలేదని మార్చేస్తే మాత్రం పద్మ గారు తీసుకోదు. అవసరమైతే కస్టమర్ని వదిలేసుకుంటుంది, అది కూడా చెప్తున్నా. నా తప్పు ఉంటే మాత్రం యాక్సెప్ట్ చేస్తా. ఇది బ్లౌజ్ ఎంత బాగుందనే, సంపంగి కలర్. ఇవన్నీ సూపర్ నెట్ శారీస్ అండి, బీట్రూట్ కలర్. ఇది కూడా ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, 1 మినిట్ ఫోన్ వస్తుంది. మా అమ్మగారికి 10 సార్లు చెబుతానండి, అమ్మ వీడియో చేసుకుంటాను ఫోన్ చేయకు అని. మా అమ్మగారండి ఫోన్ వీడియో చేసే టైము నాకు ఫోన్ చేయకే అని చెప్తాను. ఆల్రెడీ పొద్దున్న మాట్లాడేసా, మళ్ళీ చేస్తుంది. అంటే ఆవిడకి అర్థం కాదు, ఎవరన్నా ఫోన్ చేస్తే రింగ్ అయినప్పటికీ ఆవిడ అందుబాటులో లేరనుకోండి, ఎత్తలేదనుకోండి, నేనే చేశాను అనుకుని నాకు చేస్తుంది. ఫస్ట్ నెంబర్ చూసుకోవడం కూడా చేతను ఒక పాపం. నేను ఆల్రెడీ పొద్దున్న మాట్లాడేసా, అయిపోయింది. డైలీ ఒకసారి కంపల్సరీ ఏం వండుకున్నావు, ఏం తిన్నావు, టిఫిన్ తిన్నావా, బెళ్ళేసుకున్నావా, తల్లి కదా బాధ్యత మనకు పిల్లలకి. అందరూ కూడా అలాగా అమ్మని నాన్ని అడగాలి తల్లిదండ్రుల్ని. ఈ వయసులో వాళ్ళకి ఏమీ పెట్టక్కర్లేదు. అమ్మాయి ఎలా ఉన్నావు, తిన్నావా అని అడిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కంపల్సరీ అదైతే పిల్లలుగా మన బాధ్యత అండి. ప్రతి ఒక్కరూ ఏయో పట్టుదలలో కోపాలు ఉండేసి అవి కూడా మనం పట్టుదల పెట్టుకుంటాం. నాకు చాలా కోపం, ఒక్కొక్కసారి తిడతాను మా అమ్మని, విసిగిందని తిడతాను అంతే, ఇష్టం లేక కాదు. అది అంటే మనం పూజలు పునస్కారాలు చేయక్కర్లేదండి. తల్లిదండ్రులు బాగా చూసుకుంటే అదే చాలా పెద్ద పూజతో సమానం అనమాట. మాతృదేవో భవ అన్నారు కదా, దేవుడి కంటే ముందు తల్లిదండ్రులే అని. అది మీ అందరికీ తెలుసండోయ్. నా విషయం వరకు చెప్తున్నానే, ఏవి ఎవరికి చెప్పే రోజులు కాదు. మన పని మనం చేసుకోవటమే, ధర్మంగా జీవించడమే, ఇదొకటే మనం చేయాల్సిన పని. అందరికీ అన్నీ తెలుసు కదా. అది ఇది క్రాస్ డిజైన్. ఇవన్నీ సూపర్ నెట్ సారీ. ఎంత బాగుంటుంది కలర్ అసలు. ఇది ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది, నచ్చితే ఇవన్నీ. ఇది మాత్రం 2600 పడతాయండి ఈ చీరలు మాత్రం. ఆ కోటా చీరలు 2300 పడతాయి. మిగిలిన కొన్ని చీరలు నేను రేట్లు చెప్పలేదు, మీకు నచ్చితే ఫోటో పెట్టండి, అక్కడ చెప్తా. ఓకేనా. ఇంకా నా ఫేవరెట్ కాంబినేషన్ అండి ఈ చీర అయితే. ఏంటి
ఎలాగంటే కుచ్చిళ్ళలో టెంపుల్ వస్తుంది, పళ్ళు బ్లౌజు ఇది ఆరెంజ్ వస్తుంది, మిగిలిన శారీ పార్ట్ అంతా కూడా మిగిలిన పోర్షన్ అంతా కుచ్చిళ్ళలో టెంపుల్ వస్తుంది. అదిగోండి బాటిల్ గ్రీన్ అనమాట చీర అంతా. ఇది కుచ్చిళ్ళలో టెంపుల్, ఇది బ్లౌజు, శారీ అంతా ఇది. స్క్రీన్ షాట్ ఎంత బాగుందో కదా, నా ఫేవరెట్ కాంబినేషన్ అండి. ఈరోజు ఆ చీర కట్టుకుని చేద్దాం అనుకున్నాను, ఉంది చీర, కాకపోతే కొంచెం లావ్ అయిపోయింది కదా, బిగ్గా ఉందని. డైటింగ్ చేసినా ఒళ్ళు తగ్గినా మళ్ళీ వెంటనే ఒళ్ళు రావడానికి కారణం మెనోపాజ్. అంటే 55 ఇయర్స్ పద్మ గారికి ఇప్పుడు. ఓకే, చిన్న పిల్లని కాదు. ఇదిగోండి, ఇది కూడా సూపర్ నెట్ శారీ. ఇవన్నీ మీకు నచ్చితే కనుక వాట్సాప్ నెంబర్కి వచ్చేయండి. ఎవరిని ఉద్దేశించి నేను ఏ స్టోరీలు చెప్పను, అవసరం లేదు ఎవరికి, అందరికీ తెలుసు. నా విషయం వరకు నా చీర, నా కస్టమర్, నాతో ఎలా వారు ఉంటారు, వారితో నేను ఎలా ఉంటానన్న విషయాలు మాత్రమే మాట్లాడాను. కానీ తల్లిదండ్రుల్ని మాత్రం అందరూ చూసుకుంటారు, అందరికీ తెలుసు. కానీ పట్టుదల ఎక్కువగా పెట్టుకోకూడదు, ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు బాధపడితే మనకి జయం కాదు కాబట్టి. అందుకని మా అమ్మగారు విసిగిందండి, పెద్దది కదా, ఇంకా 70 ఏళ్ళు వచ్చేసినాయి, ఏమన్నా అమ్మే కదా అనేసి ఆ నిమిషంలో కొంచెం చిరాకు అనిపించిన తర్వాత ఆ వయసు వచ్చేటప్పుడు మనం ఎలా ఉంటామో, ఇంకా వాళ్ళు అదృష్టవంతులు, చాలా బాగానే వెళ్తున్నాయి రోజులు. అప్పుడు జనరేషన్ పిల్లలు కాబట్టి ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా చూస్తాం. ఇప్పుడు వాళ్ళు అయితే సమస్య లేదండి, ఎంతంత కోట్లు సంపాదించేసుకున్నా వృద్ధులాశ్రమంలో పెట్టేస్తున్నారు, లేకపోతే ఒక మనిషిని పెట్టేసి తల్లిదండ్రులు దూరంగా పెట్టేసి కూడా చూస్తున్నారు. ఎవరెవరో అవకాశాలను బట్టి వాళ్ళు చేస్తున్నారు. తప్పనన్ను, వాళ్ళకి కూడా వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది. కాకపోతే సాధ్యమైనంత వరకు ప్రేమగా చూసుకుంటే భగవంతుడు మనల్ని ఇంకా బాగా చూస్తాడు, మన బిడ్డలు మనల్ని కూడా చాలా బాగా చూస్తాడు అనేది నా నమ్మకం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకు వచ్చిందంటే మా అమ్మగారు ఫోన్ చేసినందుకు వచ్చింది. అసలు అప్పటికప్పుడు వచ్చేస్తాయి అంతే, కాన్సెప్ట్ ఇక్కడ లేదు నాకేమి. కానీ ఊరికే చెప్పాను అంతే. తల్లిదండ్రులు చాలా బాగా చూస్తున్నారండి అందరూ కూడా. ఊరికే విషయం వచ్చిందని, మా అమ్మగారు విసిగిందని ఎదురు బదురుంటే తిడతానే ఉంటాను అమ్మని నేను. పడదు మా ఇద్దరికి అసలు. మేము నలుగురు అండి అమ్మకి సంతానం. నాకు అమ్మకైతే ఎప్పుడు పడదు, ఎందుకంటే నేను ఆవిడ క్షేమం కోరుతాను. ఆవిడకి ఏదన్నా చెప్తే నచ్చదు అనమాట, తనకు నచ్చినట్టు చేస్తుంది. ఇప్పుడు ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక అర్థం చేసుకుని సరే ఇంకా వాళ్ళు అలాగే ఉంటారు, మనమే కొంచెం తగ్గితే అయిపోతుంది అక్కడికి అనేది తగ్గిపోవటం అలవాటు చేసుకున్నాం. అప్పుడు హ్యాపీగా ఉండగలుగుతాం కదా. ఒక మెట్టు ఎప్పుడైతే మనం దిగుతామో అప్పుడు హ్యాపీగా ఉంటాం, ఏ ఫ్యామిలీలో అయినా సరే. అబ్బాయి నేను ఇక్కడే ఉంటాను అన్నప్పుడు అక్కడ మనశ్శాంతిని కోల్పోతాం ఎవరైనా. చిన్న చిన్న విషయాలు ఇలాంటివన్నీ ఈ రోజుల్లో నువ్వు చెప్పాలా, మీరు మాకు తెలీదా అని కామెంట్లు పెడతారు. ఒకవేళ కామెంట్లు కనుక నేను ఓపెన్ చేసింటే మీ కామెంట్లకు దండం బాబాయ్, నాకు అవసరం లేదు అవన్నీ. ఓకే, మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.